అమ్మా విద్య, ఈ ఫోన్లో ఇక్కడ జరిగేదంతా షూట్ చేయమ్మా. అలాగే అన్నయ్య. వీళ్ళ పరువు తీసి ఈ మినిస్టర్ పదవి పోయేలా చేస్తే అప్పుడు తెలుస్తుంది నేనేం చేయగలను. అదిగో ఆ కారు కట్టించుని షూట్ చేయి. ఇదిగో ఈ మినిస్టర్ గారిని బాగా షూట్ చేయి. అమ్మో, నా ఈ గెటప్ బయటకు తెలిసినా, ఇక్కడ జరుగుతుంది పెళ్ళిని తెలిసినా, వీడన్నట్టు పరువు పదవి రెండూ పోతాయి. ఆగాగు ఆగు బాబు, ఎందుకంత ఆవేశం? ఇప్పుడేంటి, ఈ మ్యాగీ గారు క్షమాపణ చెప్పాలి, అంతేగా? చెప్పిస్తాను. మినిస్టర్ గారు చూడండి, అలా అల్లరి చేస్తుంటే నా పదవితో పాటు మీరు ఆశించింది కూడా పోతుంది. క్షమాపణ చెప్పించేద్దాం. అమ్మా మ్యాగీ, క్షమాపణ చెప్పమ్మా. నేను చెప్పను. చూడమ్మా, చెప్పను చెయ్యను అంటే ఎలా? తప్పు చేశావు చెప్పాలి. మమ్మీ ఏంటిది? మ్యాగీ, మినిస్టర్ గారు చెప్పింది చెయ్యి. సారీ, నేను క్షమించు. నీతో తప్పుగా బిహేవ్ చేసినందుకు ఇంకెప్పుడు ఇలా చేయను. ఆలపాటి వారు, మీ చకోడికి మీకు అందరికీ ఇదే ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే నేనిచ్చే ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు. జాగ్రత్త. ఏంటి మమ్మీ ఇది? ప్రతిసారి మనకే అవమానం ఎదురవుతుంది. అందరి ముందు మళ్ళీ పరువు తీశాడు. వాడు మరీ మన పరువు తీయడానికే తయారైనట్టున్నాడు. ఏదో ఒకటి చెయ్యాలి మ్యాగీ. నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను మమ్మీ. యూత్ లీడర్ నన్ను రెస్పెక్ట్ లేకుండా కార్యకర్తల ముందు, నా అభిమానుల ముందు నన్ను అవమానపరిచాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాణ్ణి వదిలిపెట్టకూడదు. ఈ పెళ్ళైపోని ఆ తర్వాత వాణ్ణి అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పడం కాదు, వాడి ప్రాణాలే తీస్తాను. చూస్తూ ఉండు. ఈ ఆవేశమే తగ్గించుకోవాలి. రాజకీయంలో కడుపులో కత్తి గుచ్చినా మొహంలో నవ్వు మాత్రం చెదరకుండా మాట్లాడడం తెలియాలి. మీరు వారిని ఏదో చేయాలని చూస్తే జనాలు టీవీలలో, పేపర్లలో మిమ్మల్ని చూస్తారు. ఆ తర్వాత ఓటు ఎవరికి వెయ్యాలా అని ఆలోచిస్తారు. అందుకని వాణ్ణి వదిలేయమంటారా? చూసారుగా ఎంత గొడవ చేశాడో. ఊరుకోమని ఎవరు చెప్పారు? ఈ పెళ్ళయ్యే వరకు, మా ఎన్నికలయ్యే వరకు కాస్త సైలెంట్గా ఉండండి. అట్టా అంటారేంది మినిస్టర్ గారు?
వాడా విధంగా జనాల ముందు పరువు తీస్తా ఉంటే ఎన్ని రోజులని మౌనంగా ఉంటామో. నేను మొన్ననే చెప్పాను, మీరు నా మాట వినలేదు. అసలు వాడు ఎక్కడి దాకా ఎందుకు వచ్చాడు? మీ కూతురు చేసిన పని వల్లే కదా. చాలే ఆపండి మినిస్టర్ గారు. పేరుకేమో గుంపులు గుంపులుగా కార్యకర్తలుండారు, ఒక్కడిని ఏం చేయలేకపోయారు. ఇదేనా మీకున్న పలుకుబడి? అఖిలాండేశ్వరి గారు, ఆవేశపడితే పదవిని వదులుకోవలసి వస్తుంది. ప్రతి దానికి ఆవేశపడద్దు అంటారేంది? మీ పరపతెంత, మీ హోదా ఏంది అని మేము ఎంతెంతో ఊహించేసుకుంటా ఉండాము. కానీ మీ పరపతి 10% కూడా మాకు ఉపయోగించలేకపోయినారుగా. ఈ పదవులు పరపతులు 10 కాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఈ కొద్ది రోజులు పద్ధతిగా ఉండాలి. అయినా నన్నేం చేయమంటారు? తప్పు చేసి సాక్ష్యంతో దొరికిపోయాం. లేదంటే వాడి మీద పోలీస్ కేసు పెట్టి లోపల వేయించేవాడిని. అంటే మినిస్టర్ గారు చెప్పినట్టు ఇంటికి రాగానే ఆ చున్నీ పీకి పక్కన పడేయాల్సింది. అబ్బా, ఇదేంటత్తా? వాడు కొట్టి నువ్వు కొట్టి కొట్టడానికి నేనేమన్నా బాక్సింగ్ కిట్ అనుకుంటున్నారా? మరి ఆ మాట ఇప్పుడు చెప్పడం కాదురా. మ్యాగీ యువజన నాయకురాలిగా ప్రమాణ స్వీకారం చేయబోతుందని తెలుసు కదా. అది ఇప్పదీసి పక్కన పడేయాలన్న జ్ఞానం ఉన్నవాడివి. దాన్ని తీసి కాల్చి పడేసే సాక్ష్యం లేకుండా చేసుంటే పరిస్థితి ఎంత దూరం వచ్చేది కాదు కదరా. ఏది ఏమైనా సరే వాడి అంతు చూడాల్సిందే మినిస్టర్ గారు. అప్పటిదాకా నాకు మనశ్శాంతే ఉండదు. మీరేమైనా చేసుకోండి, ఫైనల్గా మీకొచ్చే పదవుల్ని పోకుండా చూసుకోండి, అంతే చాలు. కన్న కొడుకు చచ్చిపోయినా, కూతురు మాట వినకపోయినా, నేను లేకపోతే పద్దు కృష్ణవేణి ఏమైపోతారో అని చావు రాకుండా చూడయ్యా అని నేను బతిమాలుకున్నాను. కానీ ఈ దారుణాలన్నీ చూడాల్సి వస్తుందనుకుంటే ఏనాడో చావుకి నేనే ఎదురెళ్లేవాడిని. బంగారం లాంటి నా మనవరాలి బతుకు నా కళ్ళ ముందే నాశనం అవుతుంటే ఏమీ చెయ్యలేని చేత కాని వాడిని చేసావు కదయ్యా. ఏ పాపం చేసిందని దానికి శిక్ష. తండ్రికి దూరమైన ఒక మంచి అబ్బాయి చేతిలో పెడితే అప్పుడైనా ఆనందంగా బతుకుతుందని ఆశపడ్డాను. ఆ ఆశ నిరాశ చేశావు. చివరికి తండ్రి వయసున్న వాడికిచ్చి పెళ్లి చేస్తుంది నా కూతురు. ఈ దారుణాన్ని నువ్వైనా ఎలా చూస్తూ ఊరుకోగలుగుతున్నావయ్యా? కష్టంలో ఉంటే దేవుడు వస్తాడనేది పురాణాల్లో చదవడమేనా? నిజంగానే నువ్వు అనేవాడి ఉంటే ఏ రూపంలో వస్తావో రావయ్యా. వచ్చి నా మనవరాల్ని కాపాడు. దాని బతుకు నాశనం కాకుండా చూడు చూడు. జరగండి. అవును సార్. సార్
సార్ ఏ, సార్ 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 ఆటో మామయ్య గారు అమ్మా అర్థం కావడం లేదు. ఈ ఇంటి ముందు దేవుణ్ణి నిలబెడితేనే వాళ్ళింట్లో వాళ్ళు అంత గొడవ చేశారు. అలాంటిది ఇలా ఈ ఇంటికి ఆయన్ని తీసుకొచ్చావని తెలిస్తే వాళ్ళొచ్చి ఏం గొడవలు చేస్తారో. నా మాట విని ఆయన్ని వాళ్ళింటి దగ్గర వదిలేసిరా పోరా. నువ్వు ఇలా ప్రతిదానికి భయపడుతుంటే ఎలా అమ్మా? మనం ఏమన్నా ఆయన బలవంతంగా తీసుకొచ్చామా వాళ్ళొచ్చి గొడవ పడ్డానికి? కాస్త రిలాక్స్ అయ్యాక ఆయనే లేచి వెళ్ళిపోతారులే. భగవంతుడా, వీడికి పరిస్థితి అర్థం కావట్లేదు. ఆయన్ని వెతుక్కుంటూ ఆ అఖిలాండేశ్వరి వచ్చిందంటే నా గురించి తెలిసిపోతుంది. తను వచ్చేలోపు మామయ్య గారిని త్వరగా ఇక్కడి నుంచి పంపించేయి స్వామి. రే, పెద్దాయన కదా, బీపీ డౌనో షుగర్ డౌనో అయ్యుండొచ్చు. జేబులో ఏమైనా మాత్రాలు ఉండొచ్చేమో చూడు. హ్మ్. నితిన్ మంచినీళ్ళు తీసుకురా. సార్ అమ్మ సార్కి స్పృహ వస్తుంది. నేను ఎక్కడున్నాను? లేవు సార్, జాగ్రత్త. కూర్చోండి. ఏమైంది? మీరు మీ ఇంట్లోనే ఉన్నారు, కాకపోతే మాకిచ్చిన ఇంట్లో ఉన్నారు.
అవును సార్. మీరు రోడ్లో కళ్ళు తిరిగి పడుకోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఏం చెప్పను బాబు, నా కూతురు చాలా పెద్ద తప్పు చేస్తుంది. అభం శుభం ఎరగని నా మనవరాలు పద్దు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తుంది. ఆలపాటి వారు ఏం చేస్తున్నారు సార్? ఉన్న ఆస్తి అంతస్తు సరిపోదని కొత్తగా పదవి కోసం నా మనవరాల్ని బలిపశువుని చేస్తుంది. పెళ్లి కొడుకు నేనేగా. ఇంతకంటే మంచి సంబంధం దొరుకుద్దా నీ కూతురికి? నాకు మినిస్టర్ గారిని పెళ్లి చేసుకోవటం ఇష్టమే తాతయ్య. ఆ అఖిల ఈసారి కృష్ణవేణి కూతురు జీవితం నాశనం చెయ్యాలని చూస్తుందన్నమాట. భగవంతుడా, ఆ అఖిలాండేశ్వరి ఆగడాలకి అంతే లేదా? నా మనవరాలి జీవితం నాశనం అవుతుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయున్నయ్యాడు. దేవుడా కాపాడు అని అందరి దేవుళ్ళని వేడుకున్నాను. ఆ దేవుడే పంపినట్టు నన్ను మీ ఇంటికి చేర్చాడు. బాబు, నా కంటికి నువ్వే దేవుళ్ళ కనిపిస్తున్నావు బాబు. నాకు సాయం చేస్తావా బాబు? చెప్పండి సార్, ఏం చేయాలి? నా కూతురు ఎవ్వరి మాట వినదు. దాన్ని ఎదిరించి నిలబడిన వాళ్ళని ఈ నేలలో ఒక్కరిని చూడలేదు, నిన్ను తప్ప. అందుకే నువ్వు మాత్రమే నా కూతుర్ని ఎదిరించి నా మనవరాలి పెళ్లి ఆ మినిస్టర్తో జరగకుండా ఆపగలవని నా నమ్మకం బాబు. నా మాట మన్నించి నా మనవరాల్ని నువ్వే కాపాడాలి బాబు. ఈ సమయంలో నా మనవరాలి జీవితం నాశనం కాకుండా కాపాడగలిగేది నువ్వే బాబు. చిన్నవాడివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. నా మనవరాల్ని కాపాడు. ఏంటి సార్ మీరు పెద్దవాళ్ళు, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? కాకపోతే ఇది మీ కుటుంబం విషయం కదా, నేను కల్పించుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. సాటి మనిషిగా సహాయం చేయడానికి ఏ బంధం అవసరం లేదయ్యా. అందున ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. బాబు, ఆలస్యం అయితే అక్కడ పెళ్లి జరిగిపోతుంది. త్వరగా వెళ్ళు బాబు, త్వరగా వెళ్ళు. మీరేం భయపడకండి, మీ పద్దుని తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు ఆ మాట అన్నావంటే అది జరిగి తీరుతుంది. నీ వయసులో నాకు మనవడున్నాడు. వాడెక్కడున్నాడో నాకు తెలియదు, కానీ వాడు నీలో నాకు కనిపిస్తున్నాడు. త్వరగా వెళ్ళు బాబు, వెళ్ళు. వెంకీ, ఏంటమ్మా? ఆడపిల్ల కష్టంలో ఉంది అంటే కాపాడ్డానికి ఎవరి అనుమతి అవసరం లేదు. మనిషిగా అది నీ బాధ్యత. వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడు. అమ్మా, అన్నయ్య ఒక్కడే.
వేటాడే పులికి తోడెందుకమ్మా? వెళ్ళరా. ఏం చేస్తున్నావే నువ్వు? ఎందుకు ఇలా తయారయ్యావు? చేతుల నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావే. తాతయ్య మాట కూడా కాదని నువ్వు ఈ పెళ్లి కొప్పుకున్నావని మీ తాతయ్య ఎటు వెళ్ళిపోయాడు. ఆయన ఎటు వెళ్ళిపోయాడో అర్థం కావడం లేదు. నువ్వేం భయపడద్దమ్మా. ఏం జరగాలని రాసిపెట్టిందో అదే జరుగుతుందని అంటావుగా. రాతల్ని నమ్ముకుని కళ్ళ ముందు కూతురు జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఏంటి ఇది? వాడి వయసేంటి, నీ వయసేంటి? వాడితో నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నావు? మీ పెద్దమ్మ నిన్నేమైనా బెదిరించిందా? చెప్పు. దీనికంటే మనిద్దరం కలిసి విషం తాగి చచ్చిపోదాం. అంతేకాని వాడి భార్యగా వాడితో నీ జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నానమ్మా. అమ్మా, నేనెందుకే నిర్ణయం తీసుకున్నానో నాకు తెలుసు. దాని గురించి వదిలే.